చదువులకు ఒక్క రూపాయి అని దద్దమ్మ ప్రభుత్వం విద్యార్థులకు నిర్లక్ష్యం చేసి విద్యార్థుల పాలిట దగా చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క రూపాయి ఇవ్వలే. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు కదా చదువుకునేది. ఆ పిల్లలకు కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్లు వస్తలేవు. ఆ పిల్లల చదువులు మధ్యలో ఆగిపోయినాయి. చదువు చెప్పే సార్లకు జీతాలు లేక పిల్లలకు చదువులు చెప్పుడు బంద్ అయిపోయింది. సగం కాలేజీలు మూతపడ్డాయి. విద్యను ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. చెప్పుడేం చెప్పిండు? మేము రాగానే మొత్తం ఇస్తాం, బకాయిలు ఇస్తాం, అన్ని ఇస్తా అన్నాడు. 2 ఏళ్లైంది, ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, పీజీ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలన్నీ ఇవాళ మూతపడే పరిస్థితి వచ్చింది. పిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయి కాలేజీలు మూతపడతా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ డబ్బులు ఇయ్యక దవాఖానాలు కూడా బంద్ పడతా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకపోతే దవాఖానాల వైద్యం లేదు అని ప్రైవేట్ ఆసుపత్రులు సమ్మెకు పిలుపునిస్తా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బంద్ చేస్తేవి, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేస్తేవి, కేసీఆర్ కిట్టు బంద్ చేస్తేవి, న్యూట్రిషన్ కిట్టు బంద్ చేస్తేవి, బతుకమ్మ చీరలు బంద్ చేస్తేవి. కేసీఆర్ కొనిచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ కూడా పోయకుండా గది కూడా ట్రాక్టర్లు కూడా బంద్ పెట్టి ఊర్లో పోన్న కేసీఆర్ ట్రాక్టర్లు కొన్నాడు. ప్రతిరోజు చెత్త సేకరణ జరగాలని ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, నర్సరీ, వైకుంఠధామము, డంప్ యార్డు దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ కట్టిస్తే ఆ ట్రాక్టర్ల డీజిల్ పోయే చేతగాక ఉన్న ట్రాక్టర్లను కూడా మూలకు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. మీ ఊళ్ళో రోజు వస్తున్నా అదే ట్రాక్టర్. బతుకమ్మ పండుగ ముంగట బుగ్గలేసేందుకు కూడా పంచాయతీలో పైసలు లేవు. చాలా ఊర్లలో బుగ్గలు కాలిపోతే పండుగ పూట బుగ్గలేయని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మనం ప్రజలకు అన్నీ చెప్పాలి. గ్యారంటీలు అన్నప్పుడు ఊదరగొట్టిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడేమో గ్యారంటీలకేమో టాటా చెప్పిండు, లంకె బిందెలకేమో వేట పట్టిండుగా. లంకె బిందెలు ఎడ దొరుకుతాయని తిరుగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. చూస్తలేమా మనం? కంచగచ్చిబౌలి భూములు అమ్ముతా, లేకపోతే జూబ్లీ హిల్స్ లో భూములు అమ్ముతా, బంజారా హిల్స్ లో భూములు అమ్ముతా, భూముల అమ్ముకం, లంకె బిందెలు వేట పెట్టాడు. గ్యారంటీల గురించి మాట్లాడతలేడు, లంకె బిందెలు వెనక తిరుగుతా ఉన్నాడు. ఇవాళ మరి మనం ప్రజలకు చెప్పద్దు ఈ మాట? కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ అంటే ఇచ్చి చూపలేదా? ఇవాళ మోటార్లు కాలుతున్నాయి ఊర్లలో. యాద్ చేయండి రైతులకు. పొద్దున 2 దాకా 3 దాకా కరెంట్ వస్తలేదు. అప్పుడు 11కే రాత్రి వచ్చేది. బరాబర్ 1 సెకండ్ ముళ్ళు కూడా అటు ఇటు జరగకుండా నాణ్యమైన కరెంట్ వచ్చేది. ఇవాళ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. రైతులకు మోటార్లు కాలుతున్న పరిస్థితి ఉన్నది. కరెంటు విషయంలో ఆగమైపోయింది. ఇవాళ సన్నవడ్లకు బోనస్ అన్నాడు, ఒకసారి ఇచ్చిండు, యాసంగి ఎగబెట్టిండు. పోయిన యాసంగి 1300 కోట్ల రూపాయలు సన్నవడ్ల బోనస్ బాకీ పడ్డది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇట్లా గుర్తు చేయాలి. మరి కౌలు రైతులు ఉంటారు మన ఊర్లలో. ఎవరికైనా కౌలు రైతుకు రైతు బంధు వచ్చిందా? రైతు బంధు రాలే, పంట నష్టపరిహారం కూడా వస్తలేదు. ఈ రకంగా ఏది కూడా ఏ ఒక్క విషయంలో కూడా ఇవాళ మాట నిలుపుకున్నటువంటి పరిస్థితి లేదు. మొన్న ఎక్కడో తమిళనాడు పోయింది ముఖ్యమంత్రి, మీరు చూసింటారు టీవీలో. ఏమన్నాడు ఆడికి పోయి? తమిళనాడులో ఎంత మంచి గవర్నమెంట్, పిల్లలకు పొద్దుగాల టిఫిన్ పెడుతుండ్రు అన్నాడు. దీనికి బుద్ధి ఉన్నదా? ఈయననే విద్యాశాఖ మంత్రి. కేసీఆర్ ఎప్పుడో పెట్టిండు కదా సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అని, వచ్చి బంద్ పెట్టింది నువ్వు. ఇంకా సిగ్గు లేకుండా తమిళనాడులో పోయి అబ్బాయి బ్రేక్ఫాస్ట్ పెడుతుండ్రు, మిమ్మల్ని చూసి నేర్చుకుంటాము అంటాడు. నువ్వు నేర్చుకునేది కాదురా నాయనా, నీకంటే ముందే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు పొద్దున పూట ఇడ్లీ పెట్టిండు, దోశ పెట్టిండు, వడ పెట్టిండు, ఉప్మా పెట్టిండు, టిఫిన్ పెట్టిండు కేసీఆర్ కడుపు నిండా. నువ్వు వచ్చినాక బంద్ చేసినావు కదా దద్దమ్మవు. నువ్వు విద్యాశాఖ మంత్రి ఉండి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ బంద్ చేసినావు. హాస్టళ్లలో పోతే కాస్మోటిక్ ఛార్జ్ వస్తలేదు. గ్రీన్ ఛానల్ అని నరకుడే తప్ప రెసిడెన్షియల్ స్కూళ్లకు హాస్టళ్లకు గ్రీన్ ఛానల్లో రూపాయి వచ్చింది లేదు. హాస్టళ్లకు కిరాయిలు కట్టక తాళాలు పడుతున్న పరిస్థితి వచ్చింది. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎంత చిల్లర ముఖ్యమంత్రి. తమిళనాడు పోయి వాళ్ళని చూసి నేర్చుకుంటా బ్రేక్ఫాస్ట్ పథకం బాగుంది అంటాడు. ఇంతకుముందే ఉన్నది కదా తెలంగాణలో.
కేసీఆర్ ఎప్పుడో పెట్టిండు కదా, నువ్వు వచ్చి బంద్ పెట్టినావు కదా, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతాడు. అన్ని అబద్ధాలు. ఈ రకంగా చూస్తే ఏ విషయంలో కూడా పట్టించుకోలేదు. ఇవాళ మన వర్షాలకు రోడ్లని గుంతలు పడ్డాయి. చిన్నకోడూరు పోతే మనకు మెట్టుబండల కాడ ఎంత గుంత పడ్డది లేదు. నంగునూరు దిక్కు పోతే గుంతలు పడ్డాయా లేవా? మన వెంకటాపూర్ దిక్కు పడ్డాయా లేవా? గుంతలు ఊడిసే తెలివిలేదు దీనికి. కనీసం రోడ్లు గుంతలు పడితే ఆయన కొమ్మచెట్టు ఉంటాడు ఇక, నరకమంటే ఎంత దూరం అని నరుకుతాడు. ఏదైనా గుంత కనబడితే నాకు ఫోన్ చేయండి అన్నాడు. అసలు గుంత పడని రోడ్డు ఉందా ఈ రాష్ట్రంలో? నువ్వు వచ్చినాక ఏమన్నా ఒక్క గింత డాంబర్ పొక్కలన్నా ఊడిసినావా నువ్వు? డాంబర్ పోసి ఆగిపోయినాయి ఎక్కడ రోడ్లు అక్కడనే. ఆయన వాటర్లో నీళ్లు కలిపిండో ఇలా నీళ్లు కలిపిండో ఏమో కలిపిండిగా. అయితే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పోయి నిన్న కొబ్బరికాయ కొట్టిండు. ఇవాళ ఫ్యూచర్ సిటీకి అట 4 లైన్ రోడ్ అట. ఇక్కడ సిటీ లేదు, ఇల్లే దిక్కు లేదు, దానికి 6 లైన్ల రోడ్ ఇస్తాడట. ఉన్న రోడ్లకేమో గుంతలు పడితే పూడ్చేది తెలియలేదు. అంటే ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు? ఆడ నీ భూముల ధరలు పెంచడం కోసం వేస్తున్నావు, నీ కాంట్రాక్ట్ల కోసం చేస్తున్నావు. నువ్వు ఎక్కడ వేయాలి? వర్షాలు పడి బ్రిడ్జిలు కొట్టుకపోయినాయి, రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి. ఎవడు కాంట్రాక్టర్ అంటూ టెండరే ఎత్తలేడు. కనీసం ఈ రేవంత్ రెడ్డి ఈ పైసలు ఇస్తాడో ఇయ్యడో ఈ పర్సెంటేజీలు మాకు నడవని చెప్పి ఎవడు టెండర్ కూడా ఎత్తలేడు. టెండర్ వేసినా ఎవడు పని చేస్తలేడు. ఇదేమో ఇడిచిపెట్టిండు ఫ్యూచర్ సిటీకి రోడ్ ఎత్తా అంటాడు. ఉన్న రోడ్డు మంచిగా చేయ రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ తర్వాత చూద్దాం, పైసలుంటే ఎంకసీర్ చేయి. ఈ ఉన్న రోడ్లను బండ పెడతావు, ఫ్యూచర్ సిటీకి 6 లైన్ రోడ్లు ఎత్తావు. ఎవరిని ఉద్ధరించడానికి చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావో ఇవాళ మనం ప్రజలకు చెప్పాలి. ఇంకో అబద్ధం ఆడతాడు, పైసలు లేవంటాడు. పైసలు లేవంటాడు. మల్లన్న సాగర్కి 7,000 కోట్లతో మూసీల నీళ్లు పోతాను మన కొబ్బరికాయ కొట్టిండు. పైసలు లేవంటాడు. ఇల్లు లేని కాడికి 4,000 కోట్లతో 4 లైన్ రోడ్ వేస్తా అంటాడు. హైదరాబాద్ లో 7,000 కోట్లతో టెండర్ పిలిచిండు. హెచ్ఎండిఏలో 10,000 కోట్లతో టెండర్ పిలిచిండు. 6,000 కోట్లతో ఎస్టీపీలకు టెండర్లు పిలిచిండు. మరి వాటికి ఉన్నాయి కదా పైసలు, మరి అవి ఆడికేలు వచ్చినాయి. అంటే రైతులకి ఇవ్వమంటే లేవు, అవ్వాతాతలకి ఇవ్వమంటే లేవు, పిల్లల చదువులకి ఇవ్వమంటే లేవు. కానీ ఢిల్లీకి మూటలు కట్టడానికి, కాంట్రాక్టులకు కట్టబెట్టడానికి, బీహార్ ఎన్నికలకు డబ్బులు వంచడానికి బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం గమనించాలి. ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ రాహుల్ గాంధీ పోయి ఇప్పుడు బీహార్లో చెప్తారట ఏమని, మేము 6 గ్యారెంటీలు తెలంగాణలో అమలు చేసినాం, రేపు గెలిస్తే బీహార్లో కూడా చేస్తా అంటారట. బీహార్ ప్రజలు ఇవాళ జాగ్రత్తగా ఉండాలి. రాహుల్ గాంధీ నమ్మితే మళ్ళీ తెలంగాణకు మరీ చూస్తలేడు, రేపు అడుగు కూడా రాడు. అంత మోసం. ఈడ 6 గ్యారెంటీలు చేసినాక నువ్వు వాడికి పోతే చెప్పినావు అందం. ఈడెప్పుడన్నా రివ్యూ చేసినావా? 2 ఏళ్లలో అవ్వాతాతల 4,000 ఏమైందని అడిగినవా? రైతులకు 15,000 ఏమైందని అడిగినవా? ఆడపిల్లల స్కూటీలు అడిగినవా? 2 లక్షల ఉద్యోగాల గురించి అడిగినవా? నిరుద్యోగులకు 5 లక్షల భరోసా కార్డు గురించి అడిగినవా? మహిళలకు ఇచ్చే 2,500 మహాలక్ష్మి గురించి అడిగినవా? ఈడు అడగడట కానీ మళ్ళీ బీహార్లో పోయి చెప్తాడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీకి బీహార్లో చెప్పే హక్కే లేదు నీకు. తెలంగాణ ప్రజలను మోసం చేసినావు రాహుల్ గాంధీ. క్షమాపణ చెప్పు తెలంగాణ ప్రజలకు, తర్వాతనే పోయి నువ్వు బీహార్లో ఓట్లు అడగాల బిడ్డ. ఈడ మోసం చేసి ఇంకా అడవై సిగ్గు లేకుండా చెప్తావా నువ్వు? ఇంకా బీహార్ ప్రజల్ని మోసం చేస్తావా? తెలంగాణను మోసం చేసింది చాలదా రాహుల్ గాంధీ నీకు? ఇంకా పోయి బీహార్లో మోసం చేస్తావు. ఇవన్నీ కూడా మనం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి.